హాయ్ గైస్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లౌక్య థాట్స్. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. మిడిల్ క్లాస్ మ్యాజిక్ డ్రింక్ ఫర్ వెయిట్ లాస్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా, పీసీఓడి ఉన్న వాళ్ళకైనా ఇది ఒక మంచి మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ లాగా పనిచేస్తది. మెన్‌కైనా, ఉమెన్‌కైనా. సో, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఈరోజే నా మైకొచ్చింది. కాబట్టి రెగ్యులర్‌గా వీడియోస్ వస్తాయి ఇప్పటినుంచి. అండ్ ఇప్పుడే హెడ్ బాత్ చేశాను. నా హెయిర్ ఆల్రెడీ లాస్ అవుతుంది కాబట్టి నేను హెయిర్ డ్రై అలాంటివి ఏం పెట్టట్లేదు. ఇంకా వెట్‌గా ఉన్నా కానీ అలానే వీడియో చేస్తున్నాను. చూద్దాం. మెంతులు, ఇదొచ్చేసి వాము, జీలకర్ర, కలోంజి, ఇంకా ఇదేమో రోస్టెడ్ సోంఫ్ అనమాట. కాబట్టి దీన్ని మనం రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మిగతా నాలుగిటిని మనం లో ఫ్లేమ్లో పెడుతూ మంచిగా వేయించుకోవాలి. సో అది చూసేద్దాం. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వేయించే ప్రాసెస్ స్టార్ట్ చేయడమే. మీరు వంటగదిలోకెళ్ళి మొదలెట్టేయండి. నేను కూడా మొదలెట్టేస్తాను. కళ్ళకి ఘాటొస్తుంది వాము వేయించుతుంటే. అంటే అన్నీ వేయించినప్పుడు మంచిగానే ఉండే. వాముకి మాత్రం కళ్ళకి ఘాటనేది వస్తుంది. నాకివి ఎంతవరకు అయితే రోస్ట్ అయినట్లు అర్థం అవ్వట్లా. కలోంజీ అయితే అర్థం అవ్వలేదు. మిగతావి అర్థమవుతున్నాయి కానీ కలోంజీ ఆల్రెడీ బ్లాక్ ఉండేసరికి ఎంతవరకు రోస్ట్ అయిందో తెలియలేదు. అప్పటికి టచ్ చేసి చూస్తూనే ఉన్నాను. కంపారిటివ్‌లీ నేను జీలకర్ర, వాము, సోంపు కొంచెం ఎక్కువ వేసుకున్నాననమాట. అంటే ఈ కలోంజీ మెంతులతో కంపేర్ చేస్తే నాకు కొంచెం కలోంజీ చేదనిపించింది. కొంచెం మెంతులు కూడా అంటే వీటితో కంపేర్ చేస్తే తక్కువ వేసుకున్నాను. మెంతులు గుడ్ ఫర్ హెయిర్ అండ్ స్కిన్‌కి కూడా మంచిది, వెయిట్ లాస్‌కి కూడా మంచిది కాబట్టి ఇంకా నేను అవి కూడా యాడ్ చేశాను. చేదేమి ఉండవు, వీటితో కలిపేస్తాం కాబట్టి అసలు నార్మల్‌గానే ఏం చేదనిపించవు. ఇంకా మనం ఆల్రెడీ అడ్జస్ట్ అయిపోతాము ఒక 2-3 డేస్‌కి. ఏదైనా ఇనీషియల్ డేస్‌లోనే ఇబ్బంది కదా! తర్వాత ఏ ఇబ్బంది ఉండదు. మీకు ఈ సౌండ్ వినిపిస్తూ ఉంటది. మేబీ కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉండొచ్చు. బట్ దట్స్ ఫైన్. యాక్చువల్లీ నాకు కమెంట్ చేశారు. అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎలా వెయిట్ లాస్ చేయగలుగుతారు? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా చేయగలుగుతారు? అంటే ఇన్ని అవర్స్ తినకుండా ఎలా అడ్జస్ట్ అవుతారు అని. నేను దాంట్లో చెప్పింది కూడా జస్ట్ 6 అవర్స్ అనమాట. ఈవెన్ దో మనం చేసేది 16 అవర్స్ ఫాస్టింగ్ అయినా, నేను చెప్పిన ట్రిక్స్ ప్రకారం అది జస్ట్ 6 అవర్స్ అయింది. ఆ 6 అవర్స్‌లో మనం మార్నింగ్ లేచి నేనిప్పుడు ప్రిపేర్ చేసే డ్రింక్ తీసుకుంటే గనక అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేసి అస్సలు రావు. అస్సలంటే అస్సలు. ఇప్పుడు నేను చేసే డ్రింక్ కూడా అంటే ఈ పౌడర్ కూడా దేనికి అంటే ఇప్పుడు మనకి మెటబాలిజం బూస్ట్ అవ్వడానికి. అంటే మనం తిన్నది ఆ తినే హెల్తీ ఫుడ్ అయినా గానీ మంచిగా అరగడానికి. మంచిగా అసలు తిన్నది కరెక్ట్‌గా అరిగితే ఈ వెయిట్ గెయిన్ ప్రాబ్లమ్స్ అసలు ఏమీ ఉండవు గదా! దానికి ఇది. కాబట్టి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కొంతమంది పీకాస్‌కి డైట్ చెప్పమన్నారు. నాకు ఇంతవరకు తెలీదు అవేంటి అనేసి. అంటే పీకాస్ తెలుసు. బట్ అవి ఎప్పుడు మనకి రాలేదు కాబట్టి యూనివర్స్ దయ వల్ల ఇంకా కాబట్టి అవి నాకు తెలీదు. కానీ
నేను రీసెర్చ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇద్దరు ముగ్గురు అడిగారు నన్ను. సో, నేను రీసెర్చ్ చేస్తున్నాను. మీకు పీకాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏమేమి కన్సర్న్స్ ఉన్నాయో నాకు కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేస్తే, నేను ఎలా అంటే మనకి ఇబ్బందేముంటది? ఒక 10 వీడియోలు చూడాలి. ఎవరు చెప్పిందో అర్థం అవ్వట్లేదు. ఇదే కదా మన మెయిన్ కన్సర్న్. సో, నేను వాటికి సొల్యూషన్ చెప్తూ మీకు ఒక వీడియోలోనే మీకు అన్ని ప్రాబ్లమ్స్ అంటే మీకున్న కన్సర్న్స్ అన్నిటికి సొల్యూషన్ చెప్తాను. సో, మీకేవేవి కన్సర్న్స్ ఉన్నాయో కింద కమెంట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా మీకు వెయిట్ స్టక్ అయినా కానీ, వెయిట్ లూజ్ అవ్వట్లేదు. ఈవెన్ దో డైట్ చేసినా కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు. జిమ్ చేసినా కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు. అలాంటి కన్సర్న్స్ ఉన్నా కానీ నాకు కింద కమెంట్ చేయండి. నేను వాటికి కూడా సొల్యూషన్ కింద వీడియోస్ చేస్తాను. నేను చెప్పే మ్యాజిక్ రెసిపీ వీటితోనే అనమాట. ఇంకా నేను సోంఫ్ యాడ్ చేయలేదు. అది యాడ్ చేస్తే ఫుల్‌ఫిల్ అయిపోతది. సో, ఇప్పుడు వాటిని మిక్సీ పడదాం. అంటే ఇంకా సోంఫ్ యాడ్ చేయలేదు. సోంఫ్ కూడా యాడ్ చేసేసి వాము, జీలకర్ర ఎంతైతే యాడ్ చేసామో ఇంకా సోంఫ్ కూడా అంతే యాడ్ చేసేసి మిక్సీ యాక్చువల్లీ చాలా మంచి స్మెల్ వస్తుంది. సోంఫ్ నార్మల్‌గానే ఎంత స్మెల్ వస్తదో గదా! అందులోనూ రోస్టెడ్ సోంఫ్ ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఆహా! అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇది జస్ట్ ఒక్కసారి ఇలా అనేసరికి పౌడర్ అయిపోయింది. ఒక మంచి మసాలా ఫ్లేవర్ వస్తుంది. మేబీ మనం తాగితే మసాలా హాట్ వాటర్ లాగా ఉండొచ్చు. చాలా బాగుంది యాక్చువల్లీ. అంతా ఘాటేం లేదు, తాగొచ్చు. మనం జీలకర్ర, వాము ఇవి తింటే ఎలా ఉంటదో నాకు తెలిసి అలానే ఉంటది. ముక్కు కంటింది. అలానే ఉంటది. కాబట్టి ట్రై చేయొచ్చు. నేనైతే ఇప్పుడు ఈ టైంలో తాగి చూపించలేను. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు, నైట్ అయిపోయింది. మా మమ్మీ, డ్యాడీ కూడా పడుకున్నారు. కాబట్టి రేపు వచ్చే వ్లాగ్స్‌లో మాత్రం ఖచ్చితంగా తాగి చూపిస్తాను. ఈ వ్లాగ్స్ నాకు చాలా అంటే నేను ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నాను. నాకెలా చేయాలో అంత సరిగ్గా రాకపోవచ్చు. కాకపోతే మీరు కమెంట్ సెక్షన్‌లో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్పండి. ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇది నాకు స్టార్టింగ్ కాబట్టి మేబీ నేను స్లోగా మాట్లాడడం, చాలా వ్లాగ్స్ చాలా స్లోగా ఉండడం అలా ఉండొచ్చు. తప్పులేదు. ఎందుకంటే నాకు కూడా స్టార్టింగే కాబట్టి నాకు కూడా తెలీదు ఇదంతా. నేను లాస్ట్ టైమ్ ఒక లాంగ్ వీడియో చేశాను. దాన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని చాలా మంచి సపోర్ట్ ఇచ్చారందరూ. కమెంట్స్ కూడా చూశాను. అంటే షార్ట్ పెట్టాను, చాలా లాంగ్ ఉంటదేమో అనేసి చేయలేదు అనేసి చాలామంది కమెంట్ చేశారు. లాంగ్ ఉన్నా పర్లేదు చేయండి, అంత మంచి కంటెంట్ కదా అనేసి. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. మైక్ కోసం వెయిట్ చేశాను. మైక్ కూడా వచ్చింది. ఇప్పటి నుంచి కంటిన్యూయస్‌గా షార్ట్స్ అప్లోడ్ చేస్తాను, వీడియోస్ అప్లోడ్ చేస్తాను. కానీ మీరు మాత్రం నేనింకా దేంట్లో ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా చేస్తే బావుంటది, అవన్నీ ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. ఖచ్చితంగా నన్ను నేను చేంజ్ చేసుకుంటాను. నా వీడియోస్ చేంజ్ చేస్తాను. కంటెంట్ చేంజ్ చేసుకుంటూ, కొంచెం మోడిఫై చేసుకుంటూ మీకు నచ్చేలాగా చేయడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ జర్నీని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.